హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం గుత్తి వంకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పావు గుత్తి వంకాయల్ని తీసుకోవాలి. ఇలా రెండు వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. వీటిని ఒక బౌల్లో కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని ఇలా మనం కట్ చేసుకున్నాయి వంకాయలన్నిటిని ఇలా బౌల్లో వేసుకుందాం. ఇలా వేసుకున్న వంకాయల్ని ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని యాడ్ చేసుకుందాం. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటినీ వేసిన తర్వాత వీటిని మనం 80% మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇలా మగ్గుతున్నప్పుడు మనం దీంట్లోకి ఉల్లికారం కావాలన్నాను కదా, 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే 1 ఇంచు అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం. మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నది మనం ఇప్పుడు వంకాయలు చూద్దాం మగ్గనియి. ఇలా మగ్గిన వంకాయల్ని ఇలా కొంచెం మగ్గినాయి కదా, ఇంకొంచెం మగ్గాలి. ఈ వంకాయలు ఒక 50% వరకు మగ్గనియి. ఇలా రెండో వైపు కూడా మనం కదుపుతూ వంకాయలు వేపుకోవాలి. మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంటే మనకి ఇలా 80% వంకాయలు మనకి రెడీ అయిపోయినాయి. వీటిని పక్కకు తీసేసుకుందాం వంకాయల్ని. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని వీటిల్లో పెట్టుకోవాలి. ఇలా మొత్తం వంకాయలు తీసుకున్నాం కదా, వీటిని ఆరబెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికారం వంకాయల్లో పెట్టుకోవాలి. ఇలా వంకాయల్లో పెట్టుకోవాలి. ఇలా మొత్తం వంకాయలకి మనం పెట్టుకోవాలి. ఇలా మనం కూర చేసుకుంటే వంకాయ కూర నచ్చని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇలా వంకాయలు మొత్తానికి మనం ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తానికి అప్లై చేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు మనం ముందుగా ప్యాన్లో వేసుకున్న నూనె ఉంది కదా, అందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని మనం మసాలా పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లో వేసేసి ఒక 5 మినిట్స్ అలా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గనివ్వాలి. ఇలా మొత్తం వంకాయల్ని వేసేసుకోవాలి. మిగిలిన పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకుందాం.
ఇలా మిగిలిన పేస్ట్ అంతా వేసేసుకొని మనం కదపకుండా ఒక 5 మినిట్స్ అలా ఉంచి తీసేస్తే మన గుత్తి వంకాయ ఉల్లికారం రెడీ అవుతుంది. చూసారా, ఇలా బాగా ఏగుతుంది కదా. సెకండ్ సైడ్ కూడా ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న గుత్తి వంకాయల్లో కొంచెం మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఇలా కలుపుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన గుత్తి వంకాయ ఉల్లికారం రెడీ అయినట్లే. నచ్చితే ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.